నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటి? అండ్ అది ఫర్టిలిటీ పైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది? అది మనం డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా ట్యూబ్స్ అనేవి మనకి కన్సీవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనమాట. సో, యూట్రస్ పక్కన ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో, ఆ 2 ఓపెన్ ఉంటేనే మనకి ఎగ్ అండ్ స్పెర్మ్ ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ట్యూబ్‌లో జరుగుతుంది కాబట్టి, సో, ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండ్ దానికొక ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. సో, ఈ ట్యూబ్ కనుక ఏదైనా రీజన్ వల్ల బ్లాక్ అయ్యి, లేదా ట్యూబ్‌లో ఏదైనా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి, ఆ ట్యూబ్ స్వెల్ అయ్యి సైజ్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అంటాం. అంటే ఏంటంటే ట్యూబ్‌లో ఏదన్నా ఒక లిక్విడ్ లాంటి మెటీరియల్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది. లేదా ట్యూబే స్వోలెన్ ఉంటుంది. సో, దాన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో, ఇది యూజువల్‌గా ఏంటి అంటే గర్భసంచి టీబీ అనేది ఎవరికైతే ఉంటుందో మనకి పెల్విక్ క్యావిటీ టీబీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ హైడ్రోసాల్పింగ్స్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతో పాటు హైడ్రోసాల్పింగ్స్ అనేది మనం బేసిక్‌గా ఎలా డయాగ్నోస్ చేస్తాము. సో, హైడ్రోసాల్పింగ్స్ అనేది మనకి యూజువల్‌గా హెచ్ఎస్జీ అంటే హెస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే ట్యూబ్ టెస్ట్ చేయడానికి ఏదైతే టెస్ట్ ఉంటుందో దాంట్లో మనకి ఈ ట్యూబ్ అనేది స్వోలెన్ అయ్యి ఉంది అని మనకు కనిపిస్తుంది. లేదు అనంటే అల్ట్రాసౌండ్‌లో కూడా మనం దీన్ని డయాగ్నోస్ చేయగలము. ఈ ట్యూబ్ స్వెల్ అయ్యి ఉంది అని. లేదు అనంటే లాప్రోస్కోపీలో లైక్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీలో కూడా ఇది మనం డిటెక్ట్ చేయగలం ట్యూబ్ అనేది స్వోలెన్ ఉంది అని. సో, బేసిక్‌గా ఈ స్వోలెన్ ట్యూబ్ వల్ల ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా డిక్లైన్ అవుతుంది. సో, బేసిక్‌గా ఎగ్ అండ్ స్పెర్మ్ అనేది కలిసి అది ఎంబ్రియో ఫార్మ్ అయ్యే పొటెన్షియల్ ఈ ట్యూబ్ వల్ల తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ ఫార్మ్ అయినా అది మళ్ళీ వచ్చి రిటర్న్ యూట్రస్‌లో అతుక్కున్నా ఆ ఫ్లూయిడ్ అనేది మనకి ట్యూబ్ నుండి యూట్రస్‌కి లీక్ అవుతుంది కాబట్టి దీంట్లో చాలా రకాల టాక్సిన్స్ ఉంటాయి. అది కూడా మనకి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీని తగ్గిచ్చేస్తుంది. అంటే ఎండోమెట్రియం ఆ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయదనమాట. సో, దానివల్ల ఫర్టిలిటీ రేట్ అనేది డిక్లైన్ అవుతుంది. దో ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ బావున్నా గానీ ఇంప్లాంటేషన్ రేట్స్ అనేది ఎఫెక్ట్ అయితాయి హైడ్రోసాల్పింగ్స్ వల్ల. సో, మీరు దీనివల్ల ఐవీఎఫ్‌కి ప్లాన్ చేసుకున్నా గానీ ముందు మనం సర్జికల్‌గా దీన్ని ట్రీట్ చేసుకొని దాని తర్వాత ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకొని, అంత పెయిన్ అండర్‌గో అయ్యి మనం ఐవీఎఫ్‌కెళ్ళి లాస్ట్ స్టెప్‌లో మనం ట్రాన్స్‌ఫర్ దగ్గర ఫెయిల్ అవ్వడం కంటే ముందే మనము దీనికి సర్జరీ లైక్ ట్యూబెక్టమీ చేస్తామనమాట. అంటే ఆ సైడ్ ట్యూబ్ అనేది తీసేస్తాం. లేదంటే ట్యూబల్ లైగేషన్ చేస్తాం. అంటే ఒక క్లిప్ లాంటిది ఏసేస్తామనమాట. ట్యూబల్ క్లిప్పింగ్. సో, దానివల్ల ఏంటి అంటే మనకి టాక్సిక్ ఫ్లూయిడ్ అనేది యూట్రస్ లోపలికి రాకుండా ఉంటుంది. అండ్ ఈ ట్యూబల్ క్లిప్పింగ్ గానీ, ట్యూబల్ లైగేషన్ గానీ, లేదా సాల్పింజెక్టమీ అటు సైడ్ ట్యూబ్ గానీ తీసేయడం వల్ల మనకి మెయిన్‌గా ఐవీఎఫ్‌లో ట్యూబ్‌తో సంబంధం ఉండదు కాబట్టి మనకి ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి డ్రాస్టిక్‌గా పెరుగుతాయి. సో, ఇలా మనము కొన్ని జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంప్లాంటేషన్ రేట్స్‌ని పెంచుకోవచ్చు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్‌ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నేచురల్‌గా ట్రై చేసే వాళ్ళకి గూడా మనం ఈ ట్యూబల్ క్లిప్పింగ్ అనేది బెటర్ ఆప్షన్. సో దట్ ఇంకో సైడ్ ట్యూబ్ నార్మలే ఉంటుంది కాబట్టి మనకి ఫర్టిలిటీ రేట్ అనేది అంత డిక్లైన్ అవ్వదు. సో, ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా గానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.